ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయ బావుట ఎగురవేసింది. ఢిల్లీలో గెలుపుతో బీజేపీకి ఇక ఎదురులేదని మరోసారి రుజువైందని పార్టీ నేతలు అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు తమకు పట్టం కట్టారని అంటున్నారు. దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల కంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతుందని బీజేపీ అంటోంది. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో అనుకున్న ఫలితాలను బీజేపీ సాధించింది. తమిళనాడులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీ కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుండే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్తో కలిసి అధికారంలో కొనసాగుతోంది. ఇక తెలంగాణలో అధికారంలోకి రావాలని వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ. 2028లో తెలంగాణలోని అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ బీజేపీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అంత తేలిక కాదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి బలంగా ఉంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా బలంగా ఉంది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలించింది. ఈ రెండు పార్టీలు తెలంగాణను అవినీతిమయం చేశాయని బీజేపీ అంటోంది. అయితే తెలంగాణలో తమకు ఒక్క ఛాన్స్ ఇస్తే మరింత అభివృద్ధి మార్పు తీసుకొస్తామని కూడా బీజేపీ చెప్తోంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 టీచర్స్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా 3 స్థానాలను గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది బీజేపీ. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, ఇటు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుండడం బీజేపీ కలిసి వస్తాయని అంటున్నారు పలువురు నిపుణులు. అయితే ఢిల్లీ ఫలితాల ప్రభావం కూడా ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాలో బీజేపీకి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉండడం అదనపు బలంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. జాతీయ నాయకులతో సైతం ప్రచారం చేయించేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ఊపుతో ముందుకు వెళ్తామని కూడా పార్టీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.